దేవునికి స్తోత్రములు. ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికి వందనాలండి. ఇది నా పరిశుద్ధ వాక్య భాగము మార్కు సువార్త 4వ అధ్యాయము. వాక్యము విత్తబడుచుంది, విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు. ఇక్కడ 4 రకాల విత్తనముల గూర్చి, మనుషుల గూర్చి మనం చూస్తున్నామండి. త్రోవ పక్కన పడినటువంటి విత్తనములు వారెవరనగా వాక్యమును వారు సంతోషంగా అంగీకరిస్తారు గానీ విన్న వెంటనే మరి సాతానుడు వచ్చి ఆ వాక్యమును ఎత్తుకుపోతుందండి. అలాగనే రాతి నేలన పడినటువంటి విత్తనములు అనగా వారెవరనగా వారు సంతోషంతో వాక్యమును అంగీకరిస్తారు. అయితే వారిలో వేరు లేనందున అది మరి ఫలించేటటువంటి స్థితిలో ఉండదండి. అలాగనే వారికి అభ్యంతరం కలిగినప్పుడు దాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటారు. అలాగనే ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనములు వారెవరనగా మరి వారికి కలిగినటువంటి ఐహిక విచారములు, ధనమోసమును, ఇతరమైనటువంటి ఆపేక్షలను బట్టి విన్న వాక్యము మరి అణిచివేయబడతా ఉందండి. అలాగనే మంచి నేలను పడినటువంటి విత్తనములు వారెవరనగా మరి వాక్యమును విని దాన్ని అంగీకరించి దాని ప్రకారంగా నడుచుకునేటువంటి వారు 30 60 100 ఫలిస్తున్నారండి. మరి దేవుడైతే మనల్ని 100 మరి ఫలించాలనే మరి కోరుకుంటున్నాడండి. మనం మరి విచారం వల్ల మరి నష్టపోవటం అనే దానికి ఇష్టం ఉండదు కాబట్టి మనం అన్ని విషయాల్లో ఫలించాలనేటువంటి ఆయన చిత్తం కాబట్టి దేవుని యొక్క మాటలు మన కొరకు దీవించబడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.